దేవుని మందిరము మహిమతో నింపబడి ఆ మందిరము భూలోకానికి మహిమను ఇచ్చే మందిరంగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. సార్వత్రిక సంఘమే దేవుని యొక్క మందిరం. యావత్ క్రైస్తవులందరూ కూడా దేవుని యొక్క మందిరం. ఆ మందిరంలో నుండి పాత నిబంధనలో ఎలాగైతే వెలుగు ప్రకాశించేదో, దేవుని మందిరం ఎలాగైతే ఆనాడు ఇశ్రాయేలీల మధ్యలో ఉండి ఇశ్రాయేలీలందరికీ ఆ మందిరం నుండే ఆశీర్వాదం, ఆ మందిరం నుండే దైవిక నడిపింపు, మందిరం నుండే మహిమ, మందిరం నుండే సర్వ ఈవులు బయలుదేరేవి. మందిరము ఒక చోట ఉండేది, మందిరము చుట్టూ వారు గుడారాలు వేసుకొని ఉండేవారు. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఆ మందిరం ఏమిటంటే మనమే దేవుని మందిరమై ఉన్నాం, ఆలయమై ఉన్నామని లేఖనం సెలవిస్తుంది. ఇది ప్రారంభం నుండి మనం ధ్యానం చేస్తున్నాం. అయితే మోషే ఒక దేవుని మందిరముగా, ఏలియా ఒక మందిరముగా, అలాగే ఒక్కొక్కరు ఒక్కొక్క ఆత్మ సంబంధమైన మందిరముగా మనం ఉండాలని పేతురు పత్రికలో కూడా ఓ మాట చదువుదాం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుండి చదువుదాం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమునకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏ మందిరం? మనం ఆత్మ సంబంధమైన మందిరం. ఈ మందిరాన్ని కట్టేది ఎవరు? ఎవరు కడుతున్నారు? పరిశుద్ధాత్ముడు కడుతున్నాడు. పరిశుద్ధాత్ముడు అంటే తండ్రి, పరిశుద్ధాత్ముడు అంటే యేసుక్రీస్తు, అలాగే పరిశుద్ధాత్ముడు అంటే త్రిత్వమై ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు ఉన్నాడంటే తండ్రి ఉన్నాడు, తండ్రి ఉన్నాడంటే కుమారుడు ఉన్నాడు. అయితే ఇప్పుడు త్రియేక దేవుడు ఏకమై మందిరాన్ని కడుతున్నారు. పాత నిబంధనలో మనుషులు కట్టారు దేవునికి. హల్లెలూయా. ఇప్పుడు దేవుడే తనకు మందిరం కట్టుకుంటున్నాడు. మోషే దేవునికి ఒక గుడారం కట్టాడు. దావీదు ఒక మందిరం కట్టాలనుకున్నాడు, కానీ అతన్ని కాకుండా దేవుడు ఆ అవకాశం సొలొమోనుకి వెళ్ళేటట్లుగా చేశాడు. సొలొమోను కట్టాడు దేవునికి మందిరం. ఇప్పుడు క్రొత్త నిబంధనకు వచ్చేసరికి మనం ఆత్మ సంబంధమైన మందిరము. ఆత్మ సంబంధమైన మందిరం అంటే మందిరంలో వెలుగు ఉండాలి, మందిరం అంతా మహిమతో నింపబడి ఉండాలి. ఇప్పుడు నేను ఒక మందిరాన్ని దేవునికి, మీరు ఒక దేవుని మందిరం. ఈ మందిరంలో నుండి ప్రకాశము రావాలి. ఇప్పుడు మీరు చూశారు దర్శనం, ఒక్కొక్క జ్యోతిగా మారాలి, ప్రకాశించేవారిగా మారాలి. దేవుని వెలుగుని మనం పొంది ఉన్నాము, అది మనలో ఉన్నది. మీరు ప్రభువునందు ఇప్పుడు వెలుగై ఉన్నారు అని కూడా వాక్యంలో రాయబడింది. ఇప్పుడు మనం వెలుగై ఉన్న మందిరం ఇది. ఇది వెలుగుతో నిండిన మందిరం ఇది. హల్లెలూయా. మహిమతో నిండిన మందిరం ఇది. యెహోవా తేజస్సు మందిరము నిండా నిండుకొని ఉండెను అని గడిచిన వాక్యాల్లో మనం చూసాం. ఎక్కడది? యెహెజ్కేలులో కూడా చూసాం మనం. అయితే గమనించ, మందిరం అంటే అది ఖాళీగా ఉండేది కాదు. మందిరం అంటే ఖాళీగా ఏదో ఏంటండి వాయిద్యాలు, లేకపోతే ఒక బల్ల, బల్లిపేటము, పులిపేటు, లేకపోతే అక్కడ ఏవో కుర్చీలు ఈ కాదు మందిరం అంటే. మంచి ఏసీ ఉండటం, మంచి ఫ్యాన్ ఉండటం కాదు మందిరం అంటే. అసలు మందిరం అంటే నేను ఒక దేవుని మందిరాన్ని. ఇప్పుడు ఈ ఆలయంలో దేవుని మహిమ ఉండాలంతే. మహిమకు కారణంగానే ఉండాలి తప్ప వేరే వాటికి ఇందులో చోటు ఉండకూడదు అనే దానికి సాదృశ్యంగా ప్రభు ఏం చేశాడు? ఆ మందిరంలోకి వెళ్ళి క్రొత్త నిబంధనలో ఒక దేవాలయంలోకి ప్రవేశించి ఉండకూడని వాటిని చూసి, బల్లలు ఉన్నాయంట, గొవ్వలు అమ్ముతున్నారంట, అవన్నీ తాళ్ళుతో మొత్తం విర్రగొట్టి ఖాళీ చేసి శుద్ధీకరణ చేశాడు ఆయన. హల్లెలూయా. అంటే ప్రభు ప్రవేశించాడు.
అది తండ్రి నివాసం, అది ఇది నా తండ్రి ఇల్లు అన్నాడు ఆయన. ఎవరి ఇల్లు అంటే ఇది? అంటే భౌతికంగా ఆ మందిరం దేవుని ఇల్లు అంటారా? దేవుడు అందులో ఉంటాడంటాడా? మనుషులు కట్టిన ఆలయాల్లో దేవుడు ఉంటాడండి? మనుషులు కట్టిన ఆలయాల్లో మనుషులు వచ్చి చేరి ప్రార్థన చేస్తే అక్కడ దేవుడు ఆత్మరూపిగా ఆయన ప్రత్యక్షం అవుతాడు. కానీ వాస్తవానికి నేను దేవుని మందిరాన్ని, మీరు దేవుని మందిరము. ఆయనకి ఎందుకు కోపం వచ్చిందంటే అది మనం ఆ విషయాన్ని గుర్తుపట్టాలి. నేను ఆత్మలో గ్రహించుకోవాలి. ఇప్పుడు చూడండి, దేవుని మందిరం ఉంది, మనకు ఒక మందిరం ఉంది. ఆ మందిరంలో ఓ రోజు పిల్లి చచ్చిపోయింది. ఎక్కడ? అందులో కుర్చీలు పెట్టే గదిలో. ఆ వాసన అంతా మందిరం నిండా నింపేసింది. నిండిపోతే ఇంకా రోజు స్త్రీల కూటం ఉండలేకపోయారు. భయంకరమైన దుర్వాసన. ఇంకా ఒక్క క్షణం కూడా ఉండలేకపోయింది. దానికి ఫెనాయిల్ ఏది వేసి అడిగారు. ఇప్పటికీ ఆ ఫెనాయిల్ వాసన ఉంది. ఇప్పటికీ ఇప్పుడు ఆ చచ్చిపోయింది ఆయన వాసన ఏమో కానీ ఫెనాయిల్ వాసన ఎక్కువైపోయింది మందిరంలో. ఇప్పుడు దుర్వాసన, ఆ దుర్వాసన పోగొట్టడానికే ఆ కెమికల్స్ వాడారు. ఓకే, నేను అనేది ఏంటంటే కాసేపు మనం ఆ దుర్వాసన భరించలేకపోయాం దేవుని మందిరం. మరి మనం దేవుని మందిరం కదా. ఈ మందిరంలో వేరే ఒక వాసన రాకూడదు. మనము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము అని వాక్యంలో చదవండి అన్నమాట. ఎక్కడ? కొరింథీ పత్రిక హల్లెలూయా. కొరింథీ రాసిన హల్లెలూయా. ఇక్కడ క్రీస్తు సువాసన అయి అమ్మా 2 కొరింథీనా? దేవా మీకు స్తోత్రం స్తోత్రం. 2 కొరింథీ పత్రికలో చూడండి. 3వ అధ్యాయము 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చదవండి. 15వ వచనం 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 15వ. అమ్మా సారీ ఎక్స్ట్రీమ్లీ సారీ. 2వ అధ్యాయము 15వ వచనం. రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము అదిగో చూడండి, వీళ్ళు ఏ వాసన కలిగి ఉన్నారంట? క్రీస్తు, దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాం. ఇప్పుడు ఇప్పుడు మందిరం అంతా ఏ వాసన పట్టాలి? క్రీస్తు వాసన పట్టేయాలి. క్రీస్తుతో నిండిపోవాలి ఈ మందిరం అంతా, టోటల్ బాడీ అంతా. హల్లెలూయా. ఈ దేహం అంతా యేసుతో నింపబడాలి. మనకి కణములో, అణువులో, ప్రతి సెల్లలో, ప్రతి కణములో కూడా యేసుతో నేను నింపబడాలి. అది దేవుని మందిరం. దేవుడు అలా చూడాలనుకుంటున్నాడు. ఇప్పుడు నేను తండ్రి దగ్గరికి వెళ్ళాను, పరలోకం వెళ్ళాను అనుకోండి, నన్ను క్రీస్తులాగే చూస్తాడు తండ్రి కూడా. యేసుతో సమానమైన వారసుడే. అదిగో యేసు లాంటి వాడే. 3.5 సంవత్సరాలు యేసుతో సహవాసం చేసినటువంటి శిష్యులు ఆయన వలె మారిపోయారంటండి. భౌతికంగా కూడా వారు దేహాలతో ఉన్నప్పటికీ, ఈ మానవ శరీరంతో ఉన్నప్పటికీ వారిలో యేసు ఎవరో గుర్తుపట్టలేకుండా ఉన్నారంటే దాని అర్థం యేసుతో సమరూపము కలిగిన వారిగా, భౌతికంగా మనకి మోడల్ చూపించడానికి. హల్లెలూయా. యేసుతో కొంచెం అలా కనబడ్డారంట యేసు వలె. అందుకని ఇస్కరియోతు యూదా వాళ్ళకి యేసుక్రీస్తుని నమ్మేశాడు కాబట్టి వారికి గుర్తు చెప్పాలి. కాబట్టి నేను ఎవరి దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టుకుంటానో అతనే క్రీస్తు, అతను మీరు పట్టుకోండి అని అలా మాట్లాడుకొని వచ్చాడు. అంటే చూడండి, 3.5 సంవత్సరాలు ఆయనతో ఉంటే ఆయన వలె కాస్త మారిపోయారు. ఇప్పుడు వినండి,
పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే, పరిశుద్ధాత్ముడు నాలో ఉంటే, నీలో ఉంటే ఇంకెంతగా యేసు వలె మారాలి మనం. ఎలా మారుస్తున్నాడు ఆయన, ఇంకెంతగా మనల్ని తయారు చేస్తున్నాడు లోపలుండి. హల్లెలూయా. యేసు వలె, యేసు వలె, క్రీస్తు వలె. ఇప్పుడు మందిరం అంటే నేను ఖాళీ అయిపోవాలి, నాలో యేసు ఉండాలి. యేసుతో నింపబడుటయే, క్రీస్తుతో నింపబడుటయే. అందుకనే పౌలు, అపోస్తులు, పౌలుతో ఉన్నవారు వాళ్ళందరూ దేవునికంట క్రీస్తు సువాసనగా ఉన్నారంటే. మందిరం అంతా, ఇప్పుడు మన దేహమంతా దేవుని ఆలయము. ఈ ఆలయం అంతా ఇక వేరే వాసన లేదు, మరణపు వాసన కాదు, జీవపు వాసన. అదే క్రీస్తు సువాసన. ఇంకా వాళ్ళ దగ్గర ఏ వాసన రాదు. ఎలాంటి పాపపు వాసన లేదు, ఎలాంటి దుర్మార్గపు వాసన లేదు, దుష్టత్వపు వాసన లేదు. అందుకని చూడండి, బైబిల్లో ఆశీర్వాదం పొందుకోవడానికి వాసన చూసి ఆశీర్వాదం ఇచ్చాడంట తండ్రి. ఇస్సాకు వాసన చూసి కుమారుడికి ఆశీర్వాదం ఇచ్చాడు. ఏ వాసన వస్తుంది? తాను అనుకున్న వాసన, తన కుమారుడికి ఏ వాసన రావాలో ఆ వాసన. తన కుమారుడి యొక్క వస్త్రాల వాసన ఏమిటో తండ్రికి తెలుసు. హల్లెలూయా. ఇప్పుడు ఆ వాసనతో ఆ సెంట్ ఎవరు కొట్టుకొని వచ్చినా నా కొడుకే అనుకుంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ సెంట్ ఎవరు కొట్టుకొని వచ్చినా, ఎందుకంటే తండ్రికి మంద దృష్టి, కన్నులు కనబడవు. అందుకు గాను ఇప్పుడు ఆ సెంటు వాళ్ళ అబ్బాయి పెద్ద కొడుకే కొట్టుకొని సెంటు రాసుకొని ఆ వస్త్రాలకి వచ్చేవాడు. వచ్చినప్పుడల్లా ఇస్సాకు యాషావుని చూడటం కాదు, దగ్గరికి వస్తాడు. వచ్చేటప్పుడు ఆ వాసన రాగానే నా కొడుకు వచ్చి. ఇప్పుడు పెద్ద కొడుకు లేడు ఇంట్లో, చిన్న కొడుకు ఉన్నాడు, అంటే యాకోబు ఉన్నాడు. యాకోబు ఆ వస్త్రాలు వేసుకొని, ఆ సువాసన కలిగిన వస్త్రాలు వేసుకొని వచ్చేస్తున్నాడు. ఏమనుకున్నాడు? దగ్గరికి రా నా దగ్గర. స్వరం అయితే యాకోబు, తడివి చూస్తే యాసావు. కాబట్టి దగ్గరికి రా నా కుమారుడా, నేను ఆ వస్త్రాలు వాసన చూడాలి. సరే, వాసన చూశాడు. నా కుమారుడు అంటే నా ప్రియమైన కుమారుడు, నాకు ఒక కుమారుడు ఉన్నాడు, ఆ పెద్ద కుమారుడు, జ్యేష్ఠ కుమారుడు. ఆ జ్యేష్ఠ కుమారుడు యొక్క సువాసన ఏదైతే ఉందో అదే వాసన నీ దగ్గర కూడా ఉంది. అదే వాసన, నువ్వే ఆ కుమారుడివి. హల్లెలూయా. అంటే ఆ సువాసన ఎవరి దగ్గర ఉన్నా కానీ నా జ్యేష్ఠ కుమారుడే అనుకుంటున్నాడు. పాత నిబంధనలో ఇస్సాకు. హల్లెలూయా. ఇప్పుడు క్రొత్త నిబంధనలో మన పరలోకమందున్న దేవుడు, తండ్రి అయిన దేవుడు, ఆయన ఎదుటికి మనం వెళ్ళేసరికి నా జ్యేష్ఠ కుమారుల్లో మీరు కూడా పాలి భాగస్తులై ఉన్నారు. ఇప్పుడు ఎందుకని? మీలో యేసు ఉన్నాడు కాబట్టి, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కాబట్టి, మీరు ఆత్మలో నింపబడి ఉన్నారు కాబట్టి, మీరు మానవ దేహాలు మానవులని లేకపోతే మట్టితో చేయబడ్డారని, మీరు నాకు దూరం అయిపోయారని, పాపంతో నిండిపోయారని కాదు. ఇప్పుడు మీరు యేసయ్యను అంగీకరించారు, యేసయ్యను పొందుకున్నారు బాప్తిస్మం ద్వారా. ఇప్పుడు పరిశుద్ధాత్మను పొందుకొని ఆయన రూపంలోకి, ఆయనకు సమరూపంలోకి మీరు మారారు కాబట్టి ఇప్పుడు నాకు జ్యేష్ఠ కుమారుడితో సమానం మీరు కూడా అంటాడు ఆయన. హల్లెలూయా. తండ్రి అయిన దేవునికి మనం అందరం ఇప్పుడు యేసుక్రీస్తు వలే కనబడాలంట. మనం అందరం ఇప్పుడు ఏ రూపానికి, ఏ పాకానికి రావాలి అని అంటే యేసు వలె మారడానికి రావాలి. హల్లెలూయా. క్రీస్తు సువాసనగా ఉన్న మేము దేవుని ఎదుట అంటున్నాడు ధైర్యంగా. ఇదే పోరాటం మనలో ఉండాల్సినటువంటి పోరాటం. అందుకనే ఫిలిప్పీ పత్రికలో ఒక మాట చదువుతుంటాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం చూడండి. ఇక్కడ కూడా అదిగోండి, ప్రేమ కలిగి సత్యం చెప్పే ప్రతి ఒక్కరూ క్రీస్తువలే ఉండుటకు. అంటే ప్రేమలో ఎదగాలి, సత్యంలో ఎదగాలి, క్రీస్తువలే ఉండేవారిగా ఉంటారు. హల్లెలూయా. ప్రేమ సువాసన, సత్య సువాసన. మనలో ఏమి రావాలి? ప్రేమ. మనలో సత్యం, ప్రేమ ఉండాలి, సత్యం ఉండాలి. ఈ రెండు
మనలో ఉన్నప్పుడు, అంటే యేసు నాలో ఉన్నాడు అనుకుంటే ఆయన ఉంటే మరి ప్రేమ వస్తుంది బయటికి. యేసు అంటే ప్రేమాస్వరూపి, దేవుడు ప్రేమాస్వరూపే. ఇప్పుడు మనలో నుండి ఏం రావాలి? ప్రేమ రావాలి. అలాగే మనం మాట్లాడినప్పుడల్లా సత్యమును అనుసరించి మాట్లాడాలి. అపవాది అబద్ధమునకు జనకుడు కాబట్టి వాడు అబద్ధాన్ని అనుసరించి వాడు నడుస్తాడు, అబద్ధమును అనుసరించి నడుస్తాడు. మనం సత్యమును అనుసరించి నడవాలి, సత్యమే మాట్లాడాలి. ప్రతి వానితో నీవు సత్యమే మాట్లాడవలెను, పలకవలెను. హల్లెలూయా. సత్యం మాట్లాడు. అలాంటి ఇప్పుడు సత్యం నువ్వు మాట్లాడుతున్నావు, సత్యమే చేస్తున్నావు, సత్య సంబంధిగానే బ్రతుకుతున్నావు. ఆ తర్వాత ప్రేమతో నడుస్తున్నావు. సత్యం చెప్పినా కానీ చాలామంది సత్యం చెప్తారండి, గర్వంతో చెప్పకూడదు, అహంకారంతో చెప్పకూడదు, కాఠిన్యంతో చెప్పకూడదు, ప్రేమతో చెప్పాలి. నా తెలివితేటలతో సత్యాన్ని ప్రకటించకూడదు, ప్రేమతో ప్రకటించాలి. హల్లెలూయా. ప్రేమ వచ్చే మార్గం ఏమిటి? మనలోకి ప్రేమ వచ్చే మార్గం ఏమిటి? పరిశుద్ధాత్మ మీలో ప్రేమను కలుగు చేస్తున్నాడు. ఇప్పుడు చూడండి, ఈ టోటల్ బాడీ అంతా, మన హృదయం అంతా, మన మనసు నిండా, మన తలంపుల నిండా దేవుని ఆత్మతో నింపబడినప్పుడు మనము దేవుని మందిరముగా కట్టబడుతున్నాము. మందిరముగా, ఆత్మ సంబంధమైన మందిరముగా, సజీవమైన మందిరముగా కట్టబడుతున్నాం. అంటే జీవముతో నిండిన మందిరం ఇప్పుడు. హల్లెలూయా. ఒకటి ఆత్మ సంబంధమైన మందిరం, ఆత్మ సంబంధంగానే ఉంటారు, ప్రకృతి సంబంధంగా ఉండము ఇంకా. హల్లెలూయా. అది మహిమ కలిగిన మందిరం. రెండవది సువాసన, క్రీస్తు సువాసన. ఏమిటా సువాసన అంటే? సత్యము, ప్రేమ. హల్లెలూయా. సత్యము, ప్రేమ అనే సువాసన. హల్లెలూయా. ఇంకా వేరొక దుర్వాసనకే చోట్లేదన్నమాట. ఇంకా ఏ పాపపు వాసన కానీ, నీచపు వాసన కానీ, దుష్ట కార్యాలను గుర్చినటువంటి వాసన కానీ మనలో ఉండకూడదు అని ప్రభు చెప్తున్నాడు. ఎందుకంటే అది దేవుని మందిరం కాబట్టి. ఈ మందిరం అంతా ఇప్పుడు చూడండి, నేను తండ్రి దగ్గరికి వెళ్ళిపోతే యేసు వలే కనబడతాను. మనము క్రీస్తు వలే ఉండుటకు మనము అన్ని విషయాలలో ఎదుగుదుము. అన్ని విషయాలలో ఎదగడానికి ఏదైనా ఉన్నాయా అని అంటే అది చూడండి, ముందు కావాల్సింది మాత్రం 2 విషయాలు చెప్పాడు అక్కడ. ఒకటి ప్రేమ, 2 సత్యం. ఈ రెండింటిని బట్టి మిగతా అన్ని విషయాలలో మనం ఎదగగలుగుతాం. ప్రధానమైనవని మాట ఇవన్నీ. ఈ 2 చాలా ప్రాముఖ్యమైనవి. మనలో సత్యాన్ని కోరుతున్నాడు. నేను సత్యమునే కోరుచున్నాడు ఆయన అని ఒక బైబిల్లో మాట. సత్యాన్ని అంతరంగంలో నీవు సత్యమునే కోరుచున్నావు అని 51వ కీర్తనకారుడు అంటాడు. నా అంతరంగమందు నీవు సత్యమునే కోరుచున్నావు. తర్వాత ప్రేమను కోరుతున్నాడు ఆయన, కనికరాన్ని కోరుతున్నాడు ఆయన. ప్రేమ, ఆ ప్రేమ, ఆ సత్యం మనలో ఉన్నప్పుడు క్రీస్తు వలే మారుతున్నాము. ఇప్పుడు యేసయ్య ఎలా ఉన్నాడో, నేను ఆయన రూపానికి, ఆయన ఎలాగున్నాడో సమరూపానికి నేను కూడా అలా మారుటకు ఇది మనలో ఉండాల్సినటువంటి ముఖ్యమైన గుణాలు ఇవి. హల్లెలూయా. రెండవది, మనం ఆ సువాసనగా మారిపోతాం. అప్పుడు మన మాటలు మారుతాయి, మన మాటలు సువాసనగా ఉంటాయి. అప్పుడు మన ప్రవర్తన ఇతరులకి సువాసనగా ఉంటాయి. వాసన అంటే ఏంటంటే అది ఇంపైన వాసన. రక్షింపబడుచున్న వారికి జీవార్థపు వాసన, నశించుచున్న వారికి మరణకరమైన వాసన అంట. ఇప్పుడు మనం ఎంత సత్యం చెప్పినా ఆడు ఎంటలేదండి. మనం మాట్లాడే మాటలు వాళ్ళకి పడతలేదు. మనం దేవుని కలిగి ఉన్నాము, సత్యమే మాట్లాడుతున్నాం, మన ప్రవర్తన అయినా కానీ వాళ్ళకి నచ్చుతలేదు, నీతిగా ఉన్నా కానీ. అంటే వారికి మరణపు వాసనగా కనబడుతున్నాం మనం. అలాగని మనలో మరణపు వాసన ఉందా? వాళ్ళు అలా ఎంచుకుంటున్నారు. కానీ రక్షణ పొందుతున్న వారికి ఎలాగుండాలంట? జీవపు వాసన. ఏ మాటలో మనం ఇప్పుడు ఎలా ప్రకటించి ఎలా చెప్తున్నామా? ఈ మాటలు లేక మన ప్రవర్తన, మన తీరు, మన విధానం, మన వైఖరి ఇతరులకి రక్షణార్థంగా ఉన్నదంటే అది మనం అప్పుడు గుర్తు చేసుకోవాలి. నేను క్రీస్తు సువాసన కలిగి ఉన్నాను అని. మన ద్వారా ఇతరులు ఆ దేవుని దగ్గరకు ఆకర్షింపబడుతున్నారంటే ఖచ్చితంగా మనలో ఏమున్నట్టు? క్రీస్తు ఆత్మ ఉంది, అనగా క్రీస్తు సువాసన ఉన్నది నాలో. ఒకవేళ మనం ఇతరులకి రక్షణ ఇచ్చేవారుగా కాదు, కనీసం రక్షణను కూర్చిన అవగాహన కూడా కల్పించలేకపోతున్నాం.
ప్రభు దగ్గరికి నడిపించలేకపోతున్నాం. ఏదో మరణకరమైన వాసన మనల్ని వెంబడిస్తుంది. ఇంకా మరణకరమైనది ఏదో మనలో ఉంది. దాన్ని తీసి పారేసుకుంటే అదిగో మనం జీవపు వాసనగా ఈ మందిరం నిండా, అనగా మన నిండా మహిమ ఉండాలి. సువాసన, క్రీస్తు సువాసన, దేవుని మందిరం ఇది. ఈ ఆలయం నిండా దేవుని మందిరం, ఈ ఆలయం నిండా మంచి సువాసన రావాలి. ఆ గుడారములో, ప్రత్యక్ష గుడారములో దేవునికి ఆ ధూప వేదిక మీద ధూపం వేయటానికి కొన్ని వస్తువులు వాడారు. అందులో అవి ఎంతో సువాసనతో నింపబడ్డాయి, సువాసనతో నిండినది. ఇప్పుడు ఆ గుడారం అంతా మంచి వాసన ఉంటుంది. ప్రత్యక్ష గుడారం నిండా మంచి వాసన. అహరోను వెళ్ళి ధూప కలశం తీసుకొని ధూపం వేసేవాడు ధూప వేదిక దగ్గర. అప్పుడు వేసినప్పుడు ఎంత సువాసన వచ్చేదో, మంచి సువాసన వచ్చేది. అంటే గుడారం, దేవుని పాత నిబంధనలో మందిరం అంతా అలాంటి సాంబ్రాణి వాసన, ఆ వాసనతో నిండిపోతే ఇప్పుడు మరి దేవుని మందిరం లేక దేవుని ఆలయమైన మనము ఏ వాసన రావాలి? ఇప్పుడు ప్రార్థన అనే వాసన రావాలి మనం. హల్లెలూయా. ధూపం, ఆ ధూపంలో సాంబ్రాణి, ముఖ్యంగా సాంబ్రాణి ఎంత ఎత్తే నిప్పుల మీద ఎంత పొగ వస్తుంది, ఎంత స్మెల్ వస్తుంది అది. హల్లెలూయా. అదే అంటున్నారు దేవుని బిడ్డ. అందుకని మనము ప్రార్థనతో నిండితే ప్రార్థన అనే సువాసన కలిగిన వారమే ఉంటాం. ప్రార్థన వాసన మనలో నిండి ఉంటుంది. ఇక మనలో ఇంకేం కాదు. ఆ ధూపం ఉన్నప్పుడు మనం ఇక ప్రార్థన వాసన కలిగిన వారమై ఉంటాం. దేవుడు ఇంపైన సువాసనను ఆగ్రాణించి నోవహుతో నిబంధన చేశాడు. ఎందుకని? నోవహు జలప్రలయం ద్వారా సమస్తాన్ని తుడిచేసి నూతన పరిచేశాను భూలోకం అంతటిని. ఎప్పటి నుండి నీవు నీ కుటుంబం ఈ భూలోకాన్ని స్వాధీనం చేసుకుని స్వాతంత్రించుకొని నువ్వు పరిపాలన చెయ్యాలి. నీ అధికారాన్ని చూపించి ఇప్పుడు. హల్లెలూయా. నీ మహిమను ప్రకాశింపజేయి ఇప్పుడు భూలోకానికి. ఆనాడు క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు మందిరాన్ని శుభ్రం చేశాడు. తండ్రి అయిన దేవుడు భూలోకాన్ని శుభ్రం చేశాడు జలప్రలయం ద్వారా. హల్లెలూయా. జలప్రలయం ద్వారా. ఇప్పుడు జలప్రలయం ద్వారా ఆనాడు భూమిని అంతటినీ శుభ్రం చేస్తే ఇప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చి మానవ హృదయాలను శుద్ధి చేస్తున్నాడు. వాక్యం అనే చీపురు పట్టుకొని ఒక్కొక్కరి హృదయాన్ని తుడుస్తున్నాడు. ఇప్పుడు శుద్ధీకరణ జరుగుతుంది ఇప్పుడు. హల్లెలూయా. లోపల వచ్చి మహిమ కూర్చోవాలి కాబట్టి, ఇది మహిమ నివాసముగా, మహిమ గుడారంగా మార్చబడాలి కాబట్టి ఇప్పుడు మన నిండా క్రీస్తు అనే సువాసనతో నింపబడాలి. అది ప్రార్థన వాసన. అందుకనే యేసుక్రీస్తే మనకు వాసన, అంతే. ఆ వాసనే నా వాసన. ఏమిటి అని అంటే సత్యము. యేసుక్రీస్తు అంటే సత్యము, యేసుక్రీస్తు అంటే ప్రేమ. యేసుక్రీస్తులో మళ్ళీ ఇంకోటి ఏముంది? ఆయన ధూపం అని చెప్పాను కదండి, మందిరంలో ధూపం వేస్తే మందిరం అంతా సువాసన వస్తుందని. అంటే ఇప్పుడు ఏమిటి? యేసుక్రీస్తుల అనుభవం ఉందా అంటే ఉంది. ఆయన మరి మహారోదనతో విజ్ఞాపన, కన్నీళ్లతో తండ్రికి విజ్ఞాపన చేసేవాడు అంటే యేసుప్రభు. రాత్రుళ్ళు పగళ్ళు అలా విజ్ఞాపనలో, ప్రార్థనలో సమయం దొరికినప్పుడల్లా ప్రార్థనలోనే గడిపేశాడు ఆయన. సమయం కుదుర్చుకొని మరి ప్రార్థనకి వెళ్ళేవాడు ఆయన. రాత్రులంతా ప్రార్థనలో ఉండేవాడు, పగలంతా సేవలో ఉండేవాడు ఆయన. ఇప్పుడు ఆయన ధూపము. అందుకని ఇప్పుడు ఆయన నాకు ఒక వాసనగా, ఒక మాదిరిగా ఉన్నాడు. ఇప్పుడు ప్రార్థన అనే వాసన, సత్యం అనే వాసన, ప్రేమ అనే వాసన, ఇదే క్రీస్తు సువాసన. ఇప్పుడు నేను క్రీస్తుతో నాలో ప్రార్థనా జీవితం, నాలో సత్యము, నాలో ప్రేమ. ఇప్పుడు నేను ఎవరినంటే మహిమ కలిగిన ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాను. మీరు అలాగా ఈ అనుభవాల్లో నడుచుకుంటున్నప్పుడు మీరు ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు దేవునిలోని. హల్లెలూయా. కాబట్టి నా దేవుని బిడ్డలారా, మనము దేవునికి మహిమ కలిగిన మందిరం. ఈ మందిరములో ధూపం ఉండాలి, నిరంతర ధూపము జరగాలి. ఈ మందిరములో ప్రేమ ఉండాలి, ఈ మందిరములో సత్యం ఉండాలి. అంటే క్రీస్తు సువాసన అంటారు దీనినే. ఈ సువాసన మనలో నింపబడినప్పుడు మనము తండ్రిని ఏమి అడిగినా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినాను ఆయన అది మనకు అనుగ్రహించును అని ఉంది బైబిల్లో.
మనం ఏది అడిగినా ఆయన చేస్తాడంటే. కాబట్టి మనం ఆయన చిత్తానుసారమైన ప్రార్థన కావాలంటే మొదట మనం ఆ తండ్రితో నడిచేవారిగా, తండ్రితో కూర్చునేవారిగా, ఏకమైన వారిగా ఉండాలి. సత్యమే ఉండాలి, ప్రేమలోనే నడుచుకోవాలి. ఆ ప్రేమ పరిశుద్ధాత్ముడే, ఆ ప్రేమ యేసయ్యే, ఆ సత్యము యేసయ్యే, యేసుతోనే. అందుకని యేసయ్యను లోతుగా, యేసయ్య ఒక బావి లాంటోడు అనుకోండి, ఆ బావిని ఎంత తోడితే అంత నీళ్లు ఊరతాయి. తోడతా ఉంటుంటే ఇంకా ఊరుతున్నాయి. మనం తోడాలి అంటే లోతుగా తవ్వాలి. ఇంకా యేసుక్రీస్తుని పూర్తిగా అవగాహన చేసుకోవాలి, చదవాలి. ఆయన ఇచ్చిన ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే, ఇదే దేవుడు మనకిచ్చినటువంటి ప్రధానమైన బావి. ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథమే మన చేతిలో ఉన్నటువంటి బావి. ఈ బావిని తవ్వితే ఏమొస్తుందంటే యేసు వస్తాడు, యేసు బయటకు వస్తాడు. యేసు ఎవరో నాకు అర్థమవుతుంది, యేసుక్రీస్తు ఏమిటో నాకు తెలుస్తుంది. అప్పుడు నేను అనుభవించగలుగుతాను, నా జీవితంలోకి అన్వయించుకోగలుగుతాను. అందుకనే ఈ బావిని దేవుడు మన చేతిలో పెట్టాడు. మహా లోతైన బావి ఇది. మనుషులు ఎంత తవ్వినా ఇంకా ఇంకా మిగిలే ఉంటుంది, ఇంకా జలము ఊరతానే ఉంటుంది. ఎంత చదివినా, 1000 సార్లు చదివి దీంట్లో అన్ని రాసేసుకొని అన్ని కంటత పట్టేసినా కానీ మళ్ళీ చదివితే కొత్తగానే ఉంటుంది. ఎవడైనా నువ్వు క్రీస్తునందున్న ఎడలవాడు నూతనమైనవి బయటకు వస్తాయి. నూతనంగా క్రీస్తులోకి వెళ్తే అలా నూతనంగా మారతాం. ఉదాహరణ చెప్తున్నాను, నేను ఈరోజు క్రీస్తులో ఉన్నాను. ఇప్పుడు నేను ఎవరిని చెప్పండి? నూతన సృష్టి. నేను నూతన సృష్టి, రేపు కూడా ఉన్నాను. అలాగని చెప్పి రేపు కూడా క్రీస్తులో ఉన్నాను కాబట్టి ఈరోజు ఆల్రెడీ వచ్చేసాను క్రీస్తులోకి. ఒక వారం పోయాక నేను పాతవాడిని అయిపోతానా? లేదు. వారం తర్వాత ఇంకా నూతనంగా ఉంటాను నేను. హల్లెలూయా. ఇప్పుడు రక్షణ, నేను 10 సంవత్సరాల క్రితం యేసయ్యలోకి వచ్చానండి, క్రీస్తులోకి వచ్చాను, ప్రభుతో నేను సంబంధం కలుపుకున్నాను. ఇప్పుడు నేను కొత్త వ్యక్తిని, నూతనమైన వ్యక్తిని. 10 సంవత్సరాలు అంటే పాతపడే ఉంటాం కదా మామూలుగా అయితే మన భాషలో. 10 సంవత్సరాలు అయిందండి ఆ ఇల్లు కట్టి అంటే పాతపడినట్టే కదండి. ఆ వస్తువు కొన్ని 10 సంవత్సరాలు, ఈరోజే కొన్నానంటే అది నూతనం. లేదండి 10 సంవత్సరాల క్రితం కొన్నానండి అంటే అది పాతదే. హల్లెలూయా చెప్పండి. కానీ ఇప్పుడు రక్షణ పొంది క్రీస్తులో 10 సంవత్సరాలు అయ్యింది. 10 సంవత్సరాల తర్వాత మరి ఆ వ్యక్తి ఎలా ఉంటాడు? ఇప్పుడు క్రీస్తులో నేను ఉన్నాను అన్న ప్రత్యక్షతలోనే ఉంటే ఆ వ్యక్తి ఈ రోజుకి కొత్తగానే ఉంటాడు. హల్లెలూయా. పాతదనేది ఉండదు ఇంకా క్రీస్తులో. సంవత్సరాలు గడిచే కొలది ఏదైనా పాతదవుతుంది, కానీ సంవత్సరాలు గడిచే కొలది క్రీస్తులో ఉన్నవాడు నూతనంగా మార్చబడతాడు, క్రొత్త వ్యక్తిగా మారిపోతాడు, ఇంకా కొత్తగా మారుతాడు, ఇంకా కొత్తగా మారుతాడు. ఎంతవరకు మారుతాడంటే యేసుకి సమరూపము కలిగిన వాడిగా మార్చబడతాడు. అదే జీవితం. ఈ జీవితానికే ప్రభువు రమ్మంటున్నాడు, ఈ జీవితానికే దేవుడు మనల్ని పిలిచాడు. ఇంకా నువ్వు మారుతావు, ఇంకా చేంజ్ అవుతావు, లైఫ్ చేంజింగ్. ఇంకా నువ్వు మారేను ప్రభు, నన్ను ఎంతగా మార్చినందుకు నీకు స్తోత్రం. ఇంకా ఉందా? ఇంకా మారుతావు నువ్వు, ఇంకా నూతన పడతావు. ఎంతవరకు అయ్యా అంటే యేసు వలే, అంతే. హల్లెలూయా. యేసు వలే, క్రీస్తు వలే. అంతా బాగానే సెట్ అయిపోయినండి. ఇప్పుడు మా ఇంట్లో పలానా వ్యక్తి రక్షణ పొంది అంతా బాగానే ఉన్నాడు, చాలా బాగున్నాడండి. ఇంతకు ముందు కంటే ఇప్పుడు రక్షణ పొందిన తర్వాత చాలా బాగున్నాడండి. అంటే అంతేనా మార్పు? ఇంకేముండదు అంటే ఇంకా క్రీస్తులో నడుచుకుంటుంటే, యేసుతో ఇంకా కలిసి నడుస్తుంటే ఇంకా నూతనంగా మారుతాయి, ఇంకా మాటలు ఇంకా మధురంగా ఉంటాయి. హల్లెలూయా. ఇంకా మధురమైన ఎన్ని వస్తాయి. ఇంకా అయిపోయిందా అంటే అవదో. అయిపోయే నూతన జీవితం కాదు ఇది, ఎప్పటికప్పుడు ఊరుతున్న నూతన జలం ఇది, క్రొత్త జలం ఇది. కాబట్టి దేవుని బిడ్డ, యేసు మనలో ఉండాలి, మనము యేసులో ఉండాలి. అదే మందిరం. ఆ మందిరమే మహిమ కలిగిన మందిరం. ఆ మందిరమే మోషే ఒక మహిమ కలిగిన వాడుగా, అనగా మోషే దేవుని మందిరముగా ఉన్నాడు. హల్లెలూయా. మందిరాలు కట్టి మందిరం కట్టి మోషే మందిరంగా మారిపోయాడు. హల్లెలూయా. మోషే మందిరంగా మారిపోయాడు. ఏ మందిరంలోనే లేడు ఏలి అయితే.
ఏలియా ఏ మందిరంలోని లేడు, కొండల్లోని గుహల్లోని అక్కడక్కడ ఆ వాగుల దగ్గర వంకల దగ్గర ఉండి అక్కడ ఆ చెట్టు కింద అక్కడ అలా కూర్చొని ప్రార్థన చేసుకునేవాడు. అక్కడే ఎక్కడ ఉన్నా కానీ ఏలియా ఒక మందిరంగా ఉన్నాడు, మహిమ కలిగిన మందిరంగా ఉన్నాడు దేవునికి. హల్లెలూయా. ఈ కడవరి దినాలన్నీ ఏలియా లాంటి ఆత్మ, ఏలియా లాంటి వారమే. ఎందుకని? మందిరాలతో పని లేదు, మనమే మందిరం. యేసునామములో మనమే దేవుని మందిరం. ఇప్పుడు మందిరానికి చాలా విలువిస్తూ ఉంటారు చాలా మంది. ఇవ్వకూడదని కాదు, మొదట ప్రిఫరెన్స్ మనల్ని కట్టుకుంటున్నాడు ఆయన. ఈ మందిరం పట్ల మనం శ్రద్ధ వహించాలి. ఏ దుర్వాసన లేకుండా, ఏ పాప వాసన లేకుండా క్రీస్తు సువాసన మాత్రమే ఉండేటట్లుగా దీనిని మలి చేసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి మనము దేవుని మహిమ కలిగిన మందిరంగా ఉన్నాము. ఈ మందిరం పట్ల శ్రద్ధ కలిగిన వారమై, ఇది సువాసన కలిగినదై, ఇది సత్యము కలిగిన మందిరం, ఇది ప్రేమ కలిగిన మందిరం, ప్రేమాలయం ఇది, సత్యాలయం ఇది. హల్లెలూయా. ఈ ఆలయంలో ఆయన ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు ఇంకా నూతన పరుస్తున్నాడు మనల్ని. మనం క్రీస్తులో ఉన్నామంటే రోజు రోజుకి పరివర్తన మారిపోవాలి, ఇంకా యాక్టివ్నెస్ పెరగాలి, ఇంకా నూతనంగా. నిన్నటి పాత జీవితం ఈ రోజు ఉండకూడదు, ఈ రోజు పాత జీవితం రేపు ఉండకూడదు, ఇంకా నూతనంగా ఉండాలి. నిన్న నూతన జీవితం ఈ రోజుకి కాదు, ఈ రోజు ఇంకా నూతనంగా మార్చబడాలి. దేవుడు అదే కోరుకుంటున్నాడు, అంత నూతనంగా నువ్వు మారాలంటే. అందుకనే యెహెజ్కేలు ఏమండి చీలమండల లోతు వచ్చాడు. అమ్మయ్య సరిపోద్దా? మోకాళ్ళ లోతు. హల్లెలూయా. మోకాళ్ళ లోతుకు వచ్చాడు యెహెజ్కేలు, సరిపోలేదు. తర్వాత అమ్మ నడుము లోతు. సరిపోతుందా అంటే సరిపోదు, లేదు, ఈదలేనంత లోతు. అంత ఉందన్నమాట, డీప్గా. అలా దేవుడు మనల్ని నడిపించును గాక. దేవుడి మాటలు మన వినికిలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.